హలో నమస్తే వెల్కమ్ టు విక్రమ్ టీవీ. నేను మీ అక్షయ్. మనతో పాటు ప్రస్తుతం మన స్టూడియోలో ఉస్మానియా యూనివర్సిటీ జేఏసీ నాయకుడు జోగి నరేందర్ మనతో పాటు ఉన్నారు. వారిని తెలంగాణలో ప్రస్తుతం జరుగుతున్నటువంటి కులగణన, ఎస్సీ వర్గీకరణతో పాటు సమకాలీన రాజకీయ అంశాలపైన వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే నరేందర్. నమస్తే. బాగున్నారా? బాగున్నా. నరేందర్, మీరు ఓయూ జేఏసీ నాయకుడిగా ఉన్నారు, దాంతో పాటు కాంగ్రెస్ పార్టీలో కూడా కొనసాగుతున్నారు, అవునా కదా? ఇక్కడికి ఓయూ జేఏసీ నాయకుడిగా వచ్చిరా లేకపోతే కాంగ్రెస్ పార్టీ ప్రతినిధిగా వచ్చిరా? ఇక్కడికి ఓయూ జేఏసీ నాయకుడిగా పాటు కాంగ్రెస్ పార్టీకి అనుబంధంగా మేమందరం ఈరోజు ఓయూ జేఏసీ నుంచి పనిచేస్తున్నాము. సో కాబట్టి ఓయూ జేఏసీ ప్లస్ కాంగ్రెస్ పార్టీ అనుబంధంగా రావడం జరిగింది. అంటే విద్యార్థి నాయకుడుగానా లేకపోతే కాంగ్రెస్ పార్టీ నాయకుడుగా? విద్యార్థి నాయకుడుగా. ఫస్ట్ మా ప్రిఫరెన్స్ వచ్చేసి విద్యార్థి నాయకత్వము. ఈ సమాజంలో ఉన్నటువంటి అన్ని సమస్య మీద కొట్లాడే ఒక ఉద్దేశంతో మాత్రమే మేము ఈరోజు ఓయూ జేఏసీ కొట్లాడుతున్నాము. కాకపోతే ఇప్పుడున్న ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా కాంగ్రెస్ పార్టీ ఒక్కటే ఈరోజు ఈ తెలంగాణ ప్రజలకు అందరికీ న్యాయం చేస్తుందని చెప్పి ఈరోజు కాంగ్రెస్ పార్టీ తోటి నడుస్తున్నాము. సామాజిక న్యాయం కానీ అనేక రుగ్మతలకు కాంగ్రెస్ పార్టీ ఒక్కటే వైద్యం చేయగలుగుతుంది ఈ సమాజంలో అని చెప్పి నమ్మి ఈరోజు మేము కాంగ్రెస్ పార్టీకి అనుబంధంగా రాహుల్ గాంధీ గారి ఆలోచనలకు అనుగుణంగా మేము ఈరోజు ముందుకెళ్దామని చెప్పి డిసైడ్ చేసుకోవడం జరిగింది. అంటే కాంగ్రెస్ పార్టీ వాళ్ళ రాష్ట్రంలో అధికారం ఉంది. కాంగ్రెస్ పార్టీ ఏ నిర్ణయం తీసుకున్నా అది ఖచ్చితంగా ప్రజలకు అనుకూలంగానే ఉంటుందా? 100% అనుకూలంగానే ఉన్నాయి. ఎందుకంటే ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ పుట్టినప్పటి నుంచి కూడా ప్రజల గురించి ఆలోచిస్తుంది. ప్రజల గురించే పుట్టింది ఆ పార్టీ. ప్రజల గురించే ఈ దేశం స్వాతంత్రం కోసం పుట్టిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఈ దేశంలో దళితుల కోసం పుట్టిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఈ దేశంలో బీసీల కోసం పుట్టిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. అనేక సమస్యల మీద కొట్లాడినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఈ దేశాన్ని పుట్టిందే, ఈ దేశాన్ని నిర్మించిందే, ఈ దేశాన్ని కట్టిందే కాంగ్రెస్ పార్టీ అని చెప్పి కూడా నేను ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను. నేను ముందే అడిగిన ఓయూ జేఏసీ నాయకుడిగా వచ్చిరా లేకపోతే కాంగ్రెస్ పార్టీ నాయకుడిగా వచ్చిరా అని అన్న. మీరు మాట్లాడేది ఎట్లుందంటే కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి లెక్క మాట్లాడుతున్నారు, గట్లే ఉన్నది. అందుకే ముందు అడిగిన. తప్పకుండా భవిష్యత్తులో అధికార ప్రతినిధి ఇవన్నీ ఇంకా పూర్తిగా అటాచ్ కాలేదు. ఇంకా కొంచెం సమయం తీసుకుంటాం, మా చిన్న ఏజ్ కాబట్టి ఇంకా చదువుకుంటున్నాం, విద్యార్థి నాయకత్వంలో ఉన్నాం కాబట్టి భవిష్యత్తులో తప్పకుండా కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి కానీ కాంగ్రెస్ పార్టీ రిప్రజెంటేటివ్గా మేము ముందుకు పోతామని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. ఇప్పుడు మీరు విద్యార్థి నాయకుడు కూడా ఉన్నారు, ఉస్మానియా యూనివర్సిటీ కూడా చదువుకుంటున్నారు, అనేక విద్యార్థి సమస్యల పట్ల మీరు కొట్లాడుతున్నారు. అవునన్నా. ఇవాళ అయినప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నది. అవును. అసలు ఏం చేస్తుంది ఈ యొక్క విద్యార్థులకు, విద్యా సంస్థలకు, ఈ యూనివర్సిటీలకు, ఈ యొక్క హాస్టళ్లకు? అనేక హాస్టళ్లలో అనేక మంది విద్యార్థులు ఫుడ్ పాయిజన్ వల్ల చనిపోతున్నారు. అవును. దీనిపైన కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తుంది? మీలాంటి నాయకులు జేఏసీని పెట్టుకొని కాంగ్రెస్ పార్టీకి అనుబంధంగా పనిచేస్తే మరి ఇట్లాంటి హాస్టళ్ల కోసం మాట్లాడేది ఎవరు? ఇట్లాంటి విద్యార్థుల సమస్యల కోసం కొట్లాడేది ఎవరు? మీరు కాంప్రమైజ్ అవుతారు కదా మీ పార్టీలు ఉంటే, అధికారంలో ఉంటే. లేదు, మేము నిజంగా కాంగ్రెస్ పార్టీకి అనుబంధంగానే పనిచేస్తున్నాం. ఇప్పటికి కూడా మేము డైరెక్ట్ గా పనిచేయాలనుకుంటే కాంగ్రెస్ పార్టీ ఎన్ఎస్యూఏలో కానీ, కాంగ్రెస్ పార్టీ యూత్ కాంగ్రెస్లో కానీ, లేకపోతే కాంగ్రెస్ పార్టీగా ఫుల్గా పనిచేసే అవకాశాలు ఉంటుండే. కానీ ఎక్కువ మంది విద్యార్థి నాయకులు ఉస్మానియా యూనివర్సిటీ నుంచి వీటిలల్లో ఈ ఆర్గనైజేషన్లలో పనిచేయకపోవడానికి కారణం ఏంటంటే మన స్వతంత్ర భావనలు, మనకుండే ఆలోచనలు, ఇది తప్పైతే తప్పని చెప్పడము, రైట్ అయితే రైట్ అని చెప్పడము, ఇవన్నిటి కొంచెం ఇబ్బంది అవుతుంది. ఒక బార్డర్, ఒక గీత గీసి నోపడేసినట్టు ఉంటుంది. కాబట్టి ఆ బార్డర్లా ఉండొద్దు అన్న ఉద్దేశంతో మేము ఈరోజు ఓయూ జేఏసీగా మరి ఈరోజు కొనసాగుతున్నాం. చెప్పండి, ఈ హాస్టళ్లలో అనేక మంది విద్యార్థులు ఫుడ్ పాయిజన్ అయి అనేక ఇబ్బందులు పడుతున్నారు. అవును. దీని మీద మీ ప్రభుత్వం, మీరు చెప్తున్న మీ కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తుంది? గత 10 ఏళ్లుగా మరి చూసుకున్నట్లయితే కేసీఆర్ ప్రభుత్వం కానీ ఏ ప్రభుత్వం ఉన్నా సరే కొంచెం హాస్టళ్లలో జరిగిన ఫుడ్ పాయిజనింగ్, ఇవన్నీ మరణాలు, సూసైడ్లు టిఆర్ఎస్ పార్టీ చేసినట్టు పరిపాలన వల్లనే ఫుడ్ పాయిజన్ అయిందంటారా? ఎన్నడూ లేని విధంగా రేవంత్ రెడ్డి గారు మొన్న కలెక్టర్లను కానీ, స్థానిక ఎమ్మెల్యేలను, ఎమ్మెల్సీలను, శాసనసభ్యులను, అధికారులను గిట్ట ప్రతి నెలకు ఒక 2-3 సార్లు హాస్టళ్లను విజిట్ చేయాలి, తప్పకుండా బస చేయాలి, వాళ్ళతో పాటు విద్యార్థులతో పాటు మమైక్యమై వాళ్ళ సమస్యను తెలుసుకోవాలి. ఎక్కడనో ఒక దగ్గర పొరపాటు జరగవచ్చు, వ్యవస్థ అంతా మన చేతులు ఉండదు. ఇన్ని కోట్ల ప్రజలల్లో ఏడో ఒక దగ్గర తప్పు జరుగుతుంటది. సో ఆ తప్పులు కూడా జరగకుండా ఉండేందుకు మరి రేవంత్ రెడ్డి గారు సూచించారు అందరికీ. సో అందరు కూడా సంక్షేమ హాస్టళ్లను విజిట్ చేయడం జరుగుతుంది. కొంతమంది కలెక్టర్లు గిట్ట డైరెక్ట్ గా సంక్షేమ హాస్టళ్లకి వెళ్ళి అక్కడ ఉన్న విద్యార్థుల దగ్గర సమస్యలను కానీ, హాస్టల్ భోజనాలు ఎట్లుంటున్నాయి, వాళ్ళ సౌకర్యాలు ఎట్లుంటున్నాయి, ఇవన్నీ కూడా కలెక్టర్ గారు తెలుసుకోవడం జరిగింది. మొన్న ఇబ్రాహీంపట్నంలో కూడా సోషల్ వెల్ఫేర్ నల్లకంచ హాస్టల్లో కలెక్టర్ గారు వచ్చిపోయారు. సో వాళ్ళ సమస్యలు అన్నింటినీ తెలుసుకురు. సో అలాగే ఒక దఫా కలెక్టర్లు, ఒక దఫా ఎమ్మెల్యేలు, ఒక దఫా ఎంపీలు, ఇది ఒక నిరంతర ప్రక్రియ. ఇంకోసారి తప్పు జరగకుండా సాధ్యమైనంత వరకు విద్యార్థులకు ఏం కాకుండా, విద్యార్థులకు మంచి భోజనం ఏర్పాటు చేసే విధంగా, విద్యార్థులకు ఇంకోసారి ఫుడ్ పాయిజనింగ్ కాకుండా వాళ్ళకి మెస్ బిల్లులు గిట్ట పెంచడం జరిగింది. నిన్న మొన్న చూసిర్రు. సాధ్యమైనంత వరకు ఈ యొక్క అక్కడెక్కడ ఏవైతే వ్యవస్థ పరంగా ఏవైతే తప్పులు జరుగుతున్నాయో ముందుకు పోతేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం అండగా ఉంది విద్యార్థులకు.
కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పటికప్పుడు రీసెర్చ్ చేస్తుంది, సాధ్యమైనంత వరకు న్యాయం చేసే విధంగా కాంగ్రెస్ పార్టీ అడుగులు వేస్తుందని చెప్పి మేము ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.